జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గణేశ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ గణపతి ఆరాధనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, లక్ష్మీ గణపతి ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, లక్ష్మీ గణపతి అనుగ్రహం కోసం ఏ స్తోత్రాన్ని పఠించాలో పరిశీలిద్దాం. ముద్గల పురాణం అనే ఉపపురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి గణపతిని పుత్రుడిగా పొందాలని కఠోర తపస్సు ఆచరిస్తుంది. అప్పుడు గణపతి లక్ష్మీదేవికి పుత్రుడిగా జన్మిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి గణపతికి పూర్ణానందుడు అని నామకరణం చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది. ఒకానొక కల్పంలో ఈ విధంగా జరిగిందని ముద్గల పురాణంలో చెప్పారు. ఈ పూర్ణానందుడు అనే పేరున్న గణపతికి 8 భుజాలుంటే ఆయన తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడని ముద్గల పురాణంలో చెప్పారు. దేవదానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు ముందుగా గణపతిని పూజించకపోవటం వల్ల ఆయనకి ఆగ్రహం కలిగి తన తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని వైకుంఠం నుంచి కైలాసానికి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు విష్ణువును లక్ష్మీదేవితో పాటు పూజిస్తేనే ఫలితం కలుగుతుందని లక్ష్మీదేవిని వైకుంఠానికి పంపించమని దేవతలందరూ గణపతిని ప్రార్థిస్తారు. ఆ సమయంలో గణపతికి వచ్చినటువంటి కోపాన్ని అలుకను తగ్గింపజేయటానికి బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి అంశాస్వరూపంగా బ్రహ్మమానస పుత్రికలుగా 2 లక్ష్ములను సృష్టిస్తాడు. వాళ్లే సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి. ఆ ఇద్దరినీ గణపతికిచ్చి వివాహం జరిపించాడని ముద్గల పురాణంలో చెప్పడం జరిగింది. గణపతి తన దేవేరులైనటువంటి సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి ఈ ఇరువురిలో కూడా సిద్ధిలక్ష్మీదేవిని తన ఎడమ ఊరు మీద కూర్చోబెట్టుకుని ఉన్న రూపాన్ని లక్ష్మీ గణపతి రూపం అనే పేరుతో పిలుస్తారు. గణేశ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ గణపతి స్తవం అనే ఒక ప్రత్యేకమైన స్తోత్రాన్ని దీపారాధన చేశాక పఠించినట్లయితే లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఆ లక్ష్మీ గణపతి స్తవం ఏంటంటే ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే దుష్ట దారిద్ర్యనాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం సర్వసిద్ధి ప్రదాతారం సిద్ధిబుద్ధి ప్రదోభవ సింధూరారుణవస్త్రైశ్చ పూజితో వరదాయక. ఇది గణపతి స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతే. ఇది లక్ష్మీ గణపతి స్తవం. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే, సర్వసౌఖ్యాలను అనుగ్రహిస్తూ విఘ్నాలన్నీ పోగొట్టే గణపతికి నమస్కారం అని అర్థం. దుష్ట దారిద్ర్యనాశాయ పరాయ పరమాత్మనే, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమై చెడు గుణాలను, దారిద్ర్య బాధలను పోగొట్టేటటువంటి గణపతికి నమస్కారం. లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం, గణపతి సాక్షాత్తు ఆదిశేషుణ్ణే యజ్ఞోపవీతంగా ధరించాడు. అందుకే ఆయన్ని వ్యాళబద్ధుడు అనే పేరుతో పిలుస్తారు. సాక్షాత్తు ఆదిశేషుణ్ణే యజ్ఞోపవీతంగా ధరించినటువంటి గణపతి, మహావీరుడైన గణపతి నీకు నమస్కారం. అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం, అన్ని విఘ్నాలను తొలగింపజేస్తూ అర్ధచంద్రుణ్ణి ధరించినటువంటి గణపతికి నమస్కారం. సర్వసిద్ధి ప్రదాతారం సిద్ధి బుద్ధి ప్రదోభవ, సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి ఇరువురు దేవేరులతో కలిసి సర్వసిద్ధులను అనుగ్రహించే గణపతి నీకు నమస్కారం. సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక, సింధూరం రంగులో, అరుణ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి పూజలు అందుకునే గణపతికి నమస్కారం అని దీనిలో ఉన్న అంతరార్థం. ఫలశ్రుతి ఏం చెప్తుందంటే ఇది గణపతి స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః, ఎవరైతే ఈ లక్ష్మీ గణపతి స్తవాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతే, వాళ్ళకి సంపూర్ణంగా అలక్ష్మి తొలగిపోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఫలశ్రుతి మనకు తెలియజేస్తుంది. కాబట్టి గణేశ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా ఈ లక్ష్మీ గణపతి స్తవాన్ని చదివినా విన్నా లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీదేవి గణపతి ఉన్నటువంటి రూపు కాదు. లక్ష్మీ గణపతి అంటే గణపతి తన భార్య అయినటువంటి సిద్ధిలక్ష్మి అమ్మవారిని ఎడమ ఊరు మీద కూర్చోబెట్టుకుని ఉన్న రూపును లక్ష్మీ గణపతి రూపు అంటారు. లక్ష్మీ గణపతి స్తవాన్ని పఠించండి లేదా శ్రవణం చేయండి, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన గణేశ నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా గ్రహచార శనిగ్రహ దోషాలు, గోచార శనిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి ధూమ్రవర్ణ గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలో, ధూమ్రవర్ణ గణపతి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
మత్త పరతరం నాస్తి యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణా ఇవ. సృష్టిలో నాకంటే గొప్ప వస్తువు మరొకటి లేదు. నేను ఎక్కడుంటాను అంటే ప్రతి వారి యందు ఉంటాను. ఎలాగంటే పూసలలో దారంలా అన్నాడు. పూసలలో దారమోలే ఉంటాడు. కానీ పూసలన్నీ కలిపితే గణము. అందుకే సూత్రే మణి గణా ఇవ కృష్ణ పరమాత్మ చెప్పాడు. మణుల గణముల యందు దారమోలే ఉంటాము. ఇక్కడ మణులు గణములు అంటే బహువచనం మణులకి, దారం మాత్రం ఒక్కటే. ఇదే భగవద్గీతలో అప్పుడే చూడండి ఎక్కడికి తత్వస్థాయి పడుతుందో. 18వ అధ్యాయంలో భగవానుడు చెప్తున్నాడు, అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విడివిడిగా ఉన్న వాటిలో విడకుండా ఏదుందో దాన్ని తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం అని చెప్పాడు. అది సాత్విక జ్ఞానం అన్నాడు. ఇక్కడ మొత్తానికి వేరువేరుగా చూడడం రాజసం, అపార్థం చేసుకోవడం తామసం, అసలు అర్థం చేసుకోవడం సాత్వికం. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏ తెగలో ఉన్నామో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఇక్కడ సాత్వికం ఉత్కృష్ట జ్ఞానం, అది బ్రహ్మజ్ఞానానికి దారి. అది సాత్విక జ్ఞానం అంటే ఏమిటి? విడివిడిగా ఉన్న వాటి యందు ఏకముగా ఏదుందో దాన్ని తెలుసుకో అన్నాడు ఇక్కడ. కనుక అనేకం గణం, ఇందాక చెప్పిన ప్రకారం అనేక గణములు, జగత్తంతా అనేక గణములు. పోనీ మొత్తం అన్ని గణములే కదా. ఈ గణములన్నిట్లో ఒకటి ఉన్నట్టు ఒకటి ఉండదు. కానీ అందరిలో చైతన్య రూపంగా పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. కానీ గణములు అనేకము, వాటిలో ఉండి శాసించే ఈశ్వరుడు ఒక్కడే గనక వాడు ఎక్కడో లేడు, గణాల్లోనూ ఉన్నాడు. గణాలకు దూరంగా లేడు, గణాల్లోనూ ఉంటూ నడిపిస్తున్నాడు. మిమ్మల్ని నడిపే పరమాత్మ మీలోనే ఉన్నాడండి. అది హిందూ మతం గొప్పగా చెప్తుంది. ఆయనే చెప్పాడు కృష్ణ పరమాత్మ, ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి, లేదా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ప్రతివారి హృదయంలో ఉంటూ వారి శరీరాన్ని నడుపుతున్నటువంటి వాడు, వాడు బుద్ధులను నడుపుతున్నవాడు, ప్రాణాలను నడుపుతున్నవాడు ఒకడే, వాడు హృదయంలో ఉన్నాడు. వాడు అనేకం కాదు, వాడు ఏకమే. కనుక గణములు అనేకం, వాటిని శాసించేవాడు ఏకం. కనుక ఆయనకి ఏకవచనమే. కనుక గణములలో శాసకుడుగా ఉన్నవాడు గణేశుడు అని చెప్పబడుతున్నాడు. గణేశుడు అంటే అసంఖ్యాకముగా ఉన్న జగత్తు యందు ఏకముగా వ్యాపించేవాడు నడుపుతున్నాడు, వాడు గణేశుడు. ఈశ అన్న పతి అన్న ఒకటే, కానీ గణపతి అన్న గణేశ అన్న రెండు ఒకటే అర్థాన్ని చెప్తున్నాయి. దీన్ని బట్టి ఎవడు గణేశుడో వాడే అంతటా వ్యాపించున్నాడు కనుక వాడు విష్ణువు. ఎవడు విష్ణువో వాడు అన్ని గణాల్లో ఉన్నాడు కనుక ఆయనే గణపతి. అందుకని విష్ణు భక్తుని కనుక గణపతి గురించి అనమండి. శివుడు అంటే పడదండి అంటే వాడిని జ్ఞానం లేని పశువు అని తెలుసుకోండి. ఇక్కడ ఈ అర్థమే మనకు శాస్త్రం చెప్తూ, దేవతా నామాలు పట్టుకుని వేలాడుతూ అర్థం తెలియక భేద దృష్టితో ఉండరాదు, జ్ఞానులుగా ఎదగాలండి. ఇది గ్రహించితే ఎవడు విష్ణువో, ఎవడు శివుడో, ఎవరు అంబికయో, ఎవరు ఆదిత్యుడో, ఎవరు సూర్యుడో, ఎవరు గణపతియో, వాడు ఒకడే పరమాత్మ, ఒకడే పరమేశ్వరుడు. కనుక సనాతన ధర్మం ఏం చేసిందంటే 5 నామాలతో భగవంతుడిని ఆరాధించు. అయితే విశేషం ఏమిటి అంటే వాళ్ళు 5 పేర్లతో వచ్చినప్పుడు 5 రూపాలతో కూడా వస్తారు. నేను పేర్లు వేరైనప్పుడు రూపాలు వేరు రావు, కానీ వేరే రూపాలతో వచ్చిన వారు ఒకే తత్వం. ఇది తెలుసుకో. నామరూపాలు వేరేనా, తత్వం ఒక్కటే. ఈ వాక్యాలు ఇప్పుడు అర్థం కాకపోయినా రాసి పెట్టుకుంటే రేపైనా అర్థం చేసుకోవచ్చు. నామరూపాలు వేరేనా, తత్వం ఒకటే. అంటే ఒకే పరమాత్మ. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుల కోసమని ఇన్ని రూపాలు స్వీకరించాడు. కనుక భగవంతుడు మన ఉపాసన చేయడం కోసమని ఒక నామంతో ఒక రూపంతో వస్తాడు. ఎవరికి ఏది ఇష్టమో దాన్ని వాళ్ళు ఉపాసన చేస్తారు. ఇందులో గొడవ ఏముందండి ఇక్కడ? కనుక ఇదే మానవుల్లో కొందరు గణపతి అంటే చాలా ఏదో తెలియని ప్రేమ, కొందరు శివుడు అంటే ఒళ్ళు మర్చిపోతారు, కొందరు విష్ణువు అంటే మనసు పులకించిపోతుంది. అవునా లేదా? ఇలా ఒక్కొక్కరు కూడా ఆ నామంతో కనెక్ట్ అయి ఉంటారు, ఆ రూపంతో. అది జీవ సంస్కారాలు బట్టి ఏర్పడుతుంది. వారిని ఆ రూపంతో ఆయన అనుగ్రహిస్తున్నాడు. కనుక నాకు ఈ రూపం ఎలాగో నీకు ఆ రూపం ఎలాగా, కానీ 2 రూపాలు ఒకే పరమాత్మని తెలుసుకుని హిందువులందరూ ఐక్యంగా బ్రతకాలి అనేటువంటిది వేదాంతములు చెప్తున్న జ్ఞానం అండి ఇక్కడ. కనుక విష్ణువే పరదైవం అనుకుని ఒకే పరమేశ్వరుని ఉపాసన చేస్తే నీది వైష్ణవమైంది. ఆ పరమేశ్వరుని శివుడు అంటే నీ శైవమయ్యింది. ఆ పరమేశ్వరుని గణపతి అంటే గాణపత్యమైందంతే. ఆ పరమేశ్వరుడినే పరమేశ్వరి అని స్త్రీలింగం మార్చేస్తే శాక్తేయమైంది. ఇంకేమున్నది? అతన్ని సూర్యుడు అంటే నీ సౌరమతమైంది. మరొకరు ఉన్నారండి, చెప్పడం మర్చిపోయాను. 5గురే చెప్పాం కానీ కుమారస్వామి. మరి మీరు పంచాయతనమే అన్నారు కదండి. మా కుమారస్వామి ఉన్నాడు, ఎక్కడైనా సెట్ అయిపోతాడు వెళ్ళిపోయి పంచాయతనంలో. వాళ్ళ అమ్మ దగ్గర కూర్చోబెడితే అమ్మ కొడుకుగా పక్కన ఉంటాడు శాక్తేయంగా. గణపతి దగ్గర కూర్చోబెడితే భాయ్ అని చేయి వేస్తాడు ఆయన మీద. శివుడి దగ్గర కూర్చోబెట్టచ్చు హాయిగా. అవును కనుక కుమారస్వామిని విడిగా చెప్పక్కర్లేదు, కానీ చెప్పినా తప్పులేదు. కుమారస్వామి భక్తులకి ఆయనే సరిపోయాడు. మొత్తానికి 6గా చెప్పినా
ఒక్కడిని ఆరుగా చెప్పేమని ఎరుకతో మీ ఇష్టదైవాన్ని మీరు పూజించుకోండి. ఈ ఫేజ్ ఆఫ్ ఉపన్యాసం ఇప్పుడు చెప్పినది మొత్తం హిందూ మత సారం. అది ప్రతి వారు తెలుసుకోవాల్సింది. ఉపాసన కోసమని భగవంతుడు వివిధ రూపాలతో వస్తున్నాడు. కానీ వీళ్ళని ఏమంటారు? ఉపాస్య దేవతలు అంటారు. ఉపాస్య దేవతలు అంటే ఉపాసించవలసిన దేవతలు. ఇప్పుడు ఉపాసన అనే కాన్సెప్ట్ వచ్చింది. ఉపాసనకు వచ్చేటప్పటికల్లా దేవతలు మనకు అనేకంగా కనబడ్డారు, కానీ జ్ఞానంలో ఒక్కడే. ఆ జ్ఞానంలో ఒక్కడైన వాడిని నిర్గుణ బ్రహ్మము అంటారు. నిర్గుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మం ఎప్పుడూ ఒకటే. అది సృష్టి చేయాలనుకున్నప్పుడు సగుణ బ్రహ్మం అవుతుంది. అది పరమేశ్వరుడు. సృష్టి చేయాలని ఎవడనుకుంటాడండి? సృష్టి చేయగలిగేవాడు అనుకుంటాడు, అవునా లేదా? వంట చేయాలని ఎవరు అనుకుంటారు? వంట చేయగలిగే వాళ్ళు ఉంటారు అనుకుంటారు, కానీ వంట చేతకాని వాళ్ళు వంట చేయాలనుకోరు. అక్కడికి సృష్టి చేయాలనుకున్నవాడే సృష్టి చేయగలడు. కానీ ఈశ్వరుడికి సృష్టి చెయ్యగలిగే శక్తి ఉంది. చెయ్యగలిగే అంటే సృష్టించి పడేయడం కాదు, నడపడం, గమనించుకోవడం, సమయం చూసి లయం చేయడం, ఇదంతా కలిపి సృష్టి చేయడం నేను మాట అన్నా. సృష్టి స్థితి లయాత్మకమైన సర్వ విజ్ఞానము కలవాడు భగవంతుడు. ఆ విజ్ఞానంతో వ్యక్తమయ్యేటప్పుడు అది సగుణ బ్రహ్మము అంటాము. సగుణ బ్రహ్మం అంటే ఇప్పుడు తెలిసింది కదా. ముందు మన హిందూ మతంలో బేసిక్స్ చెప్తున్నాను. నిర్గుణము, సగుణము, ఇది తెలుసుకోవాలి. నిర్గుణము ఏ పరబ్రహ్మమో అది సగుణముగా వచ్చింది. సగుణము వచ్చేటప్పటికల్లా అనేక రూపాలు వస్తాయి, అనేక నామాలు వస్తాయి. నిర్గుణం మాత్రం ఏకమే. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీ మాత్రే నమః. గణేష నవరాత్రుల రీత్యా మనం స్వామివారికి సమర్పించేటువంటి ఆ యొక్క 21 పత్రాల్లో అద్వితీయమైనటువంటి ఔషధీయుక్త గుణాలున్నాయి. ఒక్క తులసి మాత్రం గణేశుడి పూజలో కేవలం వినాయక చవితి నాడే వినియోగిస్తాం. వినాయక చవితి నాడు వినియోగించే 21 పత్రాల్లో తులసి కూడా ఉంది. ఈ తులసి పత్రం వల్ల ఏం జరుగుతుందంటే వాతావరణ కాలుష్యం తొలగిపోతుంది. జలుబు, దగ్గు ఇట్లాంటివి రాకుండా రక్షించే శక్తి ఉంది. ఇకపోతే సూతపత్రం. సూతపత్రం అంటే గొంతుకు సంబంధించిన రుగ్మతలు రాకుండా కాపాడేటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి దీన్ని ఔషధ పత్రంగా వాడతాం. అలాగే బిల్వపత్రం. బిల్వం అంటే మారేడు. శివునికి చాలా ప్రీతికరమైన మారేడు కదండి. నీళ్ళలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా తొలగించే శక్తి ఈ బిల్వపత్రానికి ఉంది. అందుకే మనం తాగే నీళ్ళల్లో కూడా ఒక బిల్వపత్రాన్ని వేస్తే ఆ యొక్క మాలిన్యం తొలగిపోతుంది. బిల్వపత్రం వలన అంత గొప్ప విషయం దాగి ఉంది. అంతేకాకుండా మారేడు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మారేడు కాయ గుజ్జును గనక మనం వాడుకున్నట్లయితే కఫ, వాత, పిత్త దోషాలన్నీ పోతాయని కూడా శాస్త్రంలో చెప్పారు. అది జ్యూస్ లాగా కూడా తాగుతారు కొంతమంది. మారేడు జ్యూస్. ఆ కాయ లోపల గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జుని జ్యూస్గా చేసి తాగుతారు. అలాగే దుర్వాయుగ్మం, పచ్చిక బయళ్ళలో దొరికేటువంటి ఈ గరిక చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది. స్వామివారికి గరిక అంటే చాలా ప్రీతి. గరికతో పూజ చేస్తే చాలు, 21 గరికలు ఆ స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు వెంటనే. ఇది చర్మ వ్యాధుల్ని రానేదండి. పశువులకు మంచి ఆహారంగా కూడా ఉంది కదా గరిక. అది తర్వాత దత్తూర పత్రం. ఈ దత్తూర పత్రం తేలు, జెర్రి, కుక్క కాటుల్లో విషాన్ని హరించే శక్తి బాగా ఉంటుంది. ఈ యొక్క లక్షణం ఉంటుంది కాబట్టి దత్తూరి పత్రం స్వామివారి పూజలో వాడతాం. అలాగే బదరీ పత్రం, ముళ్ళున్నటువంటి రేగు. ఈ ఆకులు ఆవులకి ఆరోగ్యకరమైన ఆహారంగా పనిచేస్తాయి, పాల ఉత్పత్తిని పెంచుతాయి. వీటిని నమిలితే గొంతు శ్రావ్యంగా మారుతుంది, రక్త దోషాలన్నీ తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. ఇక కరవీర పత్రం, శిరోజాల రక్షణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కరవీర పత్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:28 తిథి షష్ఠి రాత్రి 8:21 వరకు. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 11:38 వరకు. వర్జం సాయంకాలం 5:55 నుంచి 7:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు. మరల మధ్యాహ్నం 12:41 నుంచి 1:31 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:42 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:30 వరకు ఉంటుంది. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగనే సూర్యషష్ఠి. సూర్యషష్ఠి కావడం వలన దీనికి పాపహర షష్ఠి అని కూడా ఒక నామం ఉంది. అంటే సూర్యనారాయణమూర్తిని ఈరోజు పూజించుకోవడం ద్వారా దర్శించుకోవడం ద్వారా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థం. అయితే కాశీలో ఈ పాపహర షష్ఠి నాడు మన లోలార్క ఈశ్వరుడు అంటే సూర్యుడు అక్కడ ఒక శివలింగాన్ని స్థాపించి దానికి లోలుడైపోయాడు. అందుకని లోలార్క కుండం అంటారు. అక్కడ ఒక కుండం కూడా ఉంది, ఒక దిగుడు బావి అన్నమాట. ఆ దిగుడు బావిలో స్నానం చేయడం, అక్కడ ఉండేటువంటి లోలార్కేశ్వరుణ్ణి అలాగనే సూర్యనారాయణమూర్తిని కూడా పూజించుకోవడం మొదలైనటువంటి చర్యల ద్వారా పాపాలన్నీ పోతాయని, ఆరోగ్యం కలుగుతుందని కొన్ని వేల మంది స్నానం చేస్తారు ఆ రోజు. అలాగనే ఈ పాపహర షష్ఠి సందర్భంగా నదీ స్నానం చేసిన, దానం చేసిన అక్షయమైన ఫలితం వస్తుంది, పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగనే ఈరోజు స్కంద దర్శనం అంటే సుబ్రహ్మణ్య స్వామిని చూడాలి. ఏష్యాం పశ్యంతి గాంగేయం దక్షిణాపథగామినీం బ్రహ్మహత్యాది పాపైస్తైః బ్రహ్మహత్యాది పాపైస్తు ముచ్యంతే నాత్ర సంశయ. ఈ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇవాళ చేసినట్లయితే బ్రహ్మహత్యాది పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పారు. అలా స్వయంగా దర్శనం చేసే అవకాశం లేనివారు కొంచెంసేపు సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేస్తూ ఆయన యొక్క నామాన్ని జపించడం. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య భవహర రుణహర సుబ్రహ్మణ్య అని ఆయన్ని భావన చేస్తుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగనే సుబ్రహ్మణ్య స్వామికి కుమారస్వామి పేరు మరొకటి ఉంది. అలాగనే ఆ కుమారస్వామికి కుజునికి ఒక అనుబంధం ఉంది. ఆ కారణం ద్వారా సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం ద్వారా కుజునికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. ఆ కారణంగా అప్పులు తీరడానికి కూడా ఈ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహర భవహర సుబ్రహ్మణ్య అనేటువంటి జపం చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేడు.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ విఘ్ననాయకుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం ఐనవిల్లి. పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్యక్షేత్రం అమలాపురం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ సిద్ధివినాయక స్వామివారు కొలువై ఉన్నారు. శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడైన ఈ క్షేత్రంలో కొలువైన వినాయకుని పూజించి పునీతుడైనట్లు చెబుతారు. అలాగే వ్యాసమహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్ఠించాడని మరో కథను చెబుతారు. ఈ సృష్టిలో ప్రథమంగా పూజలందుకునే స్వామి వినాయకుడు. అలాంటి వినాయకుని పూజిస్తే సర్వకార్యాలు విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ప్రతి భక్తుడు ముందు పార్వతీనందనుని పూజించి తమ సమస్త కార్యాలు మొదలు పెడతాడు. గర్భాలయంలో ఉన్న శ్రీ సిద్ధివినాయక స్వామివారి శిలామూర్తి అత్యంత ప్రాచీనమైనది. నిత్యము భక్తులతో కిటకిటలాడే గర్భాలయమంతా స్వామివారి పూజలతో అలరారుతుంది. क्षेममेवावरुन्धे मिमिमेत्वापयस्वतीम् देवानाम् धेनुगोसुदुघामनपस्फुरन्तीम् इन्द्रः सोमम् पिबतु क्षेमो अस्तु नः हिरण्यपात्रम् मधो पूर्णम् ददाति मधुर्योऽसानीति एकधा ब्रह्मण उपहरति ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నిత్యము భగవన్నామ స్మరణతో మారుమ్రోగే ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన అన్నపూర్ణ అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అత్యంత పురాతనమైనదిగా విరాజిల్లుతోన్న ఈ మందిరంలోని కాలభైరవ స్వామివారు సిద్ధివినాయక స్వామివారిని దర్శించుకునే భక్తుల్ని సదా రక్షిస్తారని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఏటా చేసే చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. కోనసీమ అందాల నడుమ ఉన్న ఐనవిల్లి సిద్ధివినాయక స్వామివారి క్షేత్ర దర్శనం బహుజన్మల పుణ్యఫలం. మనం ఒక పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం. దానికన్నా ముందు ఏమవుతుందో తెలుసా? మనకి శాంతి కలుగుతుంది. ముందు చేసిన వాడికి ఏమొస్తుందంటే అవతల వాడికి ఏదో చేయడం కాదు, తాను శాంతి పొందుతాడు. అసలు లోకంలో ఇది పెద్ద రహస్యం. ఎవడు ఏది చేసినా వాడు చేసినట్టుంటుంది, కానీ ఇతరులకు ఉపకారం చేసినట్టుంటుంది, కానీ అది చేయడంలో వాడికి శాంతి ఉంది. ఇప్పుడు నేను ఈ దక్షిణామూర్తి వైభవాన్ని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ చెప్పడంలో నాకు శాంతి ఉంది. విని మీరేం పొందారో ఈశ్వరుడికి తెలియాలంతే, కానీ నాకు మాత్రం శాంతి ఉంది. ఏది చేస్తే ఎవడికి శాంతి కలుగుతోంది అన్న దాన్ని బట్టి వాడికి ఈశ్వరుడు అనుగ్రహం ఎంత ఉందో తెలుస్తుంది. ఒకడికి నిష్కారణంగా అవతల వాడిని కొడితే శాంతి పొందాడు అనుకోండి, వాడి ఎందుకు రాక్షసత్వం ఉంది, ఈశ్వరానుగ్రహం లేదు. ఒకడు నిష్కారణంగా ఓ చెట్టు దగ్గర నిలబడి ఆకులు తుంపుతూ మాట్లాడతాడు, అదో హింస. ఎందుకు ఆకులు తుంపడం అంటే వాడిలో పైశాచిక ప్రవృత్తి ఉంది.
ఒక ఆయనకి దక్షిణామూర్తికి ధ్యాన మంటపం కట్టడంలో శాంతి ఉంది అంటే ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందాడని గుర్తు. ఒక ఆయన సరోవరానికి మెట్లు కట్టాడు, ఏ ఆ డబ్బులు కూడా పెట్టుకుని ఆయన ఇంట్లో సుఖంగా ఉండలేడు, ఇంకో కారు కూడా కొనుక్కుని. అంటే ఇది కట్టి 10 మంది స్నానం చేస్తారని ఆయన పొంగిపోయాడు. ఒక మంచి పని చేత శాంతి పొందితే ఈశ్వరానుగ్రహాన్ని కలిగి ఉన్నాడని మీరు నిర్ధారించవచ్చు. అది నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలి. అది ఎందుకు పోతుందంటారేమో, నే చేశాను అంటుంటే తీసేస్తాడు. ఎందుకని? చేయడానికి సమర్థతలన్నీ ఆయన ఇచ్చినవి, సమర్థతలన్నీ ఆయనవి, అన్ని శక్తులు ఆయన యందు అణిగి ఉన్నాయి. ఆ శక్తి ఇచ్చి అవునరా నువ్వే చేశావురా అని పొంగిపోతాడు. స్వామి నన్ను అలా బుకాయించకండి, మీరు చేయించారన్నారు అనుకోండి, చాలా పొంగిపోతాడు. అది తేడా. కాబట్టి యథార్థమునకు ఒక మంచి పని చేసేటప్పుడు అది చెడ్డ పని కానివ్వండి, కానీ నేను దాన్ని సోదాహరణంగా పేర్కొనకూడదు. కాబట్టి ఒక మంచి పని చేయడం వల్ల అవతల వాళ్ళు ఎంత శాంతి పొందారు పక్కనుంచండి, చేసిన వాడు శాంతి పొందుతాడు ముందు. అది లక్షణం. వైదిక సంప్రదాయంలో చేసి శాంతి పొందాలి. చేసి శాంతి పొందితే అది నువ్వు ఏది చేసి శాంతి పొందుతున్నావో అన్నది ప్రమాణం. అది నడవడిని గమనించుట అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? దేనికి సంతోషంగా ఉంటాడు? సినిమాకెడితే సంతోషంగా ఉంటాడా? భారతం చదువుకుంటుంటే సంతోషంగా ఉంటాడా? ఓ గుళ్ళోకెడితే సంతోషిస్తాడా? ఇంట్లో ఏసీ వేసి పడుకుంటే సంతోషిస్తాడా? తనకున్న దాంట్లో ఇతరులకి ఏదైనా మంచి పని చేద్దామని తాపత్రయపడి సంతోషిస్తాడా? దాచుకు సంతోషిస్తాడా? అది చారిత్రమేవ వ్యాఖ్యాతి అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో. ఒక వ్యక్తి నడవడిని గమనించు, దేని చేత శాంతి పొందుతున్నాడో చూడు, దానిని బట్టి ఈశ్వరానుగ్రహం ఉన్నదా, పైశాచిక ప్రవృత్తి ఉన్నదా లెక్క పెట్టుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వ్యాస భగవానుడు చెప్పిన కలియుగ లక్షణాలు వినేసరికి జనమేజయుడికి మనస్సు వికలమై లోపల చాలా బాధపడి చాలా ఏడిచి వ్యాస మహర్షితో ఇలా అన్నాడు. వ్యాస మహర్షి, మీరు చెప్పే లక్షణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. పైగా మీరు అన్నీ సమాజం మొత్తానికి అన్వయించే సామూహిక ఫలితాలని ఎక్కువగా చెబుతున్నారు. సమాజం ఇంత ఘోరంగా చెడిపోతే ఇక ఆ ప్రజలను రక్షించేదెవరు? ఇంతకు కలియుగ మానవులు కోరుకునేది ఏమిటి? దానికోసం వారు చేసే పనులు ఏ రకంగా ఉంటాయి? ఇక వారి ఎత్తు మొదలైన శరీర ప్రమాణం ఎలా ఉంటుంది? వారి ఆయుష్య ప్రమాణం ఎంత ఉంటుంది? ఏది ఏమైనా ఈ కలియుగం వెళ్ళే చివరికి కృతయుగంలో కలవాలి కదా, అది ఎలా సంభవిస్తుంది? ఈ కలియుగం కృతయుగంలో కలిసే సందర్భం ఎట్లా ఉంటుంది చెప్పండి, దయతో ఈ వివరాలు కూడా చెప్పండి అని అడిగాడు జనమేజయుడు. వ్యాస భగవానుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, కలియుగంలో ప్రజలకు ధర్మం క్షీణిస్తుందని చెప్పాను కదా, అంటే దానివల్ల వారి ఆయుష్యం తగ్గిపోతుంది, దానివల్ల వాళ్లలోని బలం తగ్గిపోతుంది, దానివల్ల వారిలోని అంతఃసారం అంటే లోపల ఉండే తేజస్సు తగ్గిపోతుంది, దానివల్ల వాళ్ళ శరీర కాంతి కూడా తగ్గుతుంది, దానివల్ల వ్యాధులు పెరిగిపోతాయి, వాటి వల్ల వాళ్లలో నిరాశ నిస్పృహలు పెరిగిపోతాయి. ఈ నిస్పృహే వాళ్ళ పట్ల వరం అవుతుంది. ఈ నిస్పృహ వల్లే వారు ఏమనుకుంటారంటే నేనంటే ఎవరు అనే విచారం మొదలు పెడతారు. నిస్పృహతోనే పెరుగుతాయి. ఇంతవరకు ఘోరం అనుకున్నాం కదా, ఈ ఘోరం తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది చూడండి, మొత్తం అంతా చెడిపోతారు, నిస్పృహ పెరిగిపోతుంది. వాళ్ళకి చూడండి ఎంత అద్భుతమైనటువంటి వరం వస్తుంది. దానివల్ల వారికి క్రమంగా ధర్మం మీద శ్రద్ధ పెరుగుతుంది, కొంచెం భయం వస్తుంది. ఈ ధర్మశ్రద్ధ కారణంగానే వాళ్ళు మళ్ళీ కృతయుగంలోకి ప్రవేశిస్తారు. అందుకే చూడండి ఎక్కడెక్కడ ఉపన్యాసాలు మంచి మంచి పురాణాలు చెప్తుంటే ముసలాళ్ళే ఎక్కువ ఉంటారు.
యువకులు ఉండరు. ఈ కలియుగంలో నేను చెప్పినట్టుగా మనం అనుకున్నాం కదా, నిస్పృహ పెరిగిపోతుందని. అంతఃశక్తి లోపల పోతుంది, నిస్పృహ పెరిగిపోతుంది. కోడళ్ళ మీద, ఇంటి మీద, పిల్లల మీద కొద్దిగా వైరాగ్యం పెరుగుతుంది అనుకున్నాం కదా. వాళ్ళే ముందు, అంటే ఈ ముసలాళ్ళు ధర్మాన్ని గురించి వింటారు, వాళ్ళకి కావాల ధర్మం గురించి. మహాభారతం వినాలా అనుకుంటారు, భాగవతం వినాలా అనుకుంటారు, భగవద్గీత చదవాలా అనుకుంటారు. వాళ్ళే ముందు కలియుగం నుంచి ఇక ప్రవేశిస్తారు కృతయుగానికి. ఈ ధర్మశ్రద్ధ కారణంగానే వాళ్ళు మళ్ళీ కృతయుగంలోకి ప్రవేశిస్తారు. చూసారా, ఇప్పటికైనా వయస్సులో అయినా ధర్మబుద్ధి పుట్టినప్పుడు మీకు మంచిది. అందుకని ఈ కలియుగంలో కొద్దిమందికి ధర్మం మీద నామమాత్రమైనా శ్రద్ధ ఉంటుంది, కొంచెమైనా ఉంటుంది. ధర్మం విషయంలో పట్టించుకోకుండా తటస్థంగా ఉండేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మరికొందరు ధర్మం అనే పేరెత్తితే చాలు రకరకాల దుర్విమర్శలను చేస్తూ ఉంటారు, తిడతారు. కొందరు హేతువాదం అనే పేరుతో ధర్మాన్ని తిరస్కరిస్తూ ఉంటారు, మేమంతా హేతువాదం అంటారు. మరికొందరు ధర్మాన్ని సమర్థించటానికి శాస్త్ర ప్రమాణం మీద ఆధారపడకుండా లోకసిద్ధమైన యుక్తుల కోసం, అంటే లాజిక్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రపంచమంతా ఇప్పుడు లాజిక్కేలేండి. కలియుగంలో ఎక్కువ మంది ప్రత్యక్ష ప్రమాణాన్ని, అనుమాన ప్రమాణాన్ని మాత్రమే అంగీకరించి వేద ప్రమాణాన్ని మాత్రం తిరస్కరిస్తూ ఉంటారు. ఇంతకంటే పెద్ద ప్రమాదం ఏమిటంటే మనస్సులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి ఆచరించేవారు ఎక్కువగా ఉంటారు. దీనితో పాటు ఆచరణతో సంబంధం లేని ఒట్టి ముండి వాదాల మీద ఆసక్తి కలవారు ఇంకా ఎక్కువగా ఉంటారు. నిజమైన ధర్మ విచారణ, ధర్మాచరణ అనేవి ఎంత తక్కువగా ఉంటాయంటే అవి చేసేవారు ఎవరైనా కనిపిస్తే మనం ఆశ్చర్యపోవలసిందే కదా. మనం అప్పుడప్పుడు కూడా ఆనందపడుతుంటాం, ఎంత భక్తో, ఎంత ఆచరణ ఉందో. ఆ యాత్రలోనే ఆయన వెళ్ళిపోయాడంటే ఎంత మంచి కార్యక్రమాలు చేశాడు, ఇవన్నీ మాట్లాడుకుంటుంటాం. కాస్తో కూస్తో ధర్మశ్రద్ధ కలవారు కూడా శ్రమపడి ప్రధాన ధర్మాలను పట్టుకోలేక భగవన్నామస్మరణాది సులభోపాయాల వెంట పడుతూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి వారు ఉన్నంతలో సత్యాన్ని, దానాన్ని ఆశ్రయించుకొని కొంతవరకు శుభ మార్గంలో నడుస్తూ ఉంటారు. అంతెంతో శుభ మార్గంలో నడుస్తారు. కొంత వాళ్ళకు మార్క్స్ ఇచ్చారు ఇక్కడ వ్యాస భగవానులు. మిగిలిన వారికి ఇంద్రియ నిగ్రహం అసలే ఉండదు. అధర్మ భీతి లేకపోవడం వల్ల, అత్యాశ అధికంగా ఉండడం వల్ల ఒక వర్ణం వారి వృత్తిని మరొకరు వర్ణం వారు అపహరిస్తూ ఉంటారు, దొంగతనం చేస్తూ ఉంటారు. ప్రపంచంలో కలియుగం బాగా ముదిరేసరికి సాంప్రదాయకమైనటువంటి శాస్త్ర విద్య, దాంతోపాటు ఆత్మజ్ఞానాన్ని గురించిన విచారణ అనేవి పూర్తిగా లోపించిపోతాయి. టైం దొరకదు ఆత్మవిచారానికి. అయినా కూడా చెడు దానాలు పట్టకుండా యథాశక్తిగా నిస్వార్థ దానాలు చేసేవారు కొద్ది కాలంలోనే ధర్మసిద్ధిని పొందుతారు. కొంతమంది నిస్వార్థమైన దానాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్లే నిజమైన సిద్ధిని పొందుతారు. తరచుగా పెద్ద యుద్ధాలు, తుఫానులు, మితిమీరిన వానలు వస్తూనే ఉంటాయి. రాక్షసులు ఉత్తమ వంశాలలో జన్మించి పైకి మంచివారిలాగా కనిపిస్తూ ధర్మ మూలాలనంతా నాశనం చేస్తారు. ఎంతో కొంత ధర్మాసక్తి కలవారు కూడా నిజమైన ధర్మానుష్ఠాన పరులను పై మాటలతో మెచ్చుకుంటారే కానీ వారికి అండగా నిలవరు, వారిని అనుసరించరు. రకరకాల దొంగతనాలు పెరిగిపోతాయి. క్రిమి కీటకాలు, విషజంతువులు, వ్యాధులను కలిగించే దోమలు మొదలైనవి పెచ్చు పెరిగిపోతాయి. అది నిజమే మహానుభావ. మానవుల క్షేమము, ఆరోగ్యము, బంధు సమాగమము, సుభిక్షము మొదలైన మంచి లక్షణాలు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. పట్టణాలు పెరిగి జనసమ్మర్దం విపరీతమవుతుంది. అత్యాశతో దూరదేశాలకు వెళ్ళి బంధువర్గంతో సహా స్థిరపడిపోయేవారు కాలచక్ర భ్రమణంలో దరిద్రులై హీనస్థితికి చేరే సందర్భాలు పెరుగుతాయి ఆ దేశంలో ఉండే వాళ్ళందరికీ.
ఆ దేశాలన్నీ కూడా హీనస్థితికి వస్తున్నాయి, దరిద్రం వస్తుంది. కలియుగంలో కరువు కాటకాలు పెరిగిపోతాయి. ప్రజలకు తిండి లేక పిల్ల పాపలను భుజాల మీద మోసుకొని దూరదేశాలకు పారిపోతారు. సముద్ర ప్రాంతాలు, హిమవత్పర ప్రాంతాలకు కూడా మ్లేచ్ఛ జనుల్లో నిండిపోతారు. ఎక్కడెక్కడ పర్వతాలు ఎక్కడున్నాయో అక్కడంతా కూడా మ్లేచ్ఛ తెల్లవాళ్ళు వచ్చి చేరుకుంటారు. మ్లేచ్ఛులు అనగా విదేశాల నుంచి వచ్చినటువంటి ధర్మభ్రష్టులు. జనాభా విపరీతంగా పెరిగిపోయి భూమి అంతా జనంతో నిండిపోతుంది. ఆయుధదారులై ప్రజలను రక్షించవలసినటువంటి బాధ్యత కలవారు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించరు. వాళ్ళు పారిపోతారు. మానవులు మృగచర్మాలను, ఆకులను కూడా కట్టుకు తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. పంట పొలాలు చాలక కొండ కోనల్లో ఉండే లోయల్లో కూడా పంటలు పండించాలనేటువంటి ప్రయత్నిస్తారు. ఆవులను వదిలేసి మేకలను, గొర్రెలను, గాడిదలను, ఒంటెలను కూడా బాగా ఆదరించి పోషిస్తారు. జనాభా పెరుగుదల వల్ల నీరు సరిగా అందక నదీ మార్గాలను అడ్డుకట్టలు వేసి ఆ మార్గాలను మళ్లిస్తారు. కొన్ని కుటుంబాలలో సంతానం మరీ ఎక్కువై తిండి లేక ఇబ్బంది పడతారు. మరికొన్ని కుటుంబాల్లో తరతరాలుగా సంతానమే లేక వంశాలు నశిస్తాయి. జనం 30 సంవత్సరాలు బతికితే గొప్ప అనేటువంటి పరిస్థితికి వస్తుంది. 30 సంవత్సరాలే పెద్ద ఆయుస్సు అంటారు కొనకొనకు. కలియుగంలో ముందు రాబోయేది. ప్రజలకు ఇంద్రియ సామర్థ్యం తక్కువున్నా భోగలంపటత్వం ఎక్కువగా ఉంటుంది. దానిని బట్టే రోగాలు పెరుగుతాయి. స్వయంగా పుణ్యం సంపాదించుకుంటామనే శ్రద్ధ లేకుండా కేవలం సాధువుల, స్వాముల దర్శనం ద్వారా అన్ని లాభాలు పొందేద్దామని ఆశపడేవారే పెరిగిపోతారు. వ్యవహారం వికటించి గతిలేని పరిస్థితి వచ్చినప్పుడే నిజాలు బయట పెడతారు. దుర్మార్గపు పనులు ఏమీ చేయటం కుదరని సందర్భాల్లో మాత్రమే మానవులు ధర్మపరులులాగా కనిపిస్తారు. అంత ఏదో ధర్మంగా ఏదో ఉన్నట్టుగా. దుండడుగులైన వారు తమ ముఠా క్షీణించినప్పుడు అప్పుడు మాత్రమే శాంతు కాముకులవుతారు. అబ్బో, ఇతర ప్రధాన ధర్మాలన్నీ నశించి పెద్దల సేవ, దానము, సత్యము పలకడం, ఇతరుల ప్రాణాలను రక్షించడం అనే ఈ 4 ధర్మదేవతకు 4 పాదాల్లాగా అయిపోతాయి. అయినా ఈ మాత్రము ధర్మం ఆచరించిన వారికి కూడా మంచి ఫలితాలే లభిస్తాయి. ఏమేమనుకున్నాం ఇక్కడ చెప్పండి. ఇతర ప్రధాన ధర్మాలన్నీ నశించిపోతాయి. పెద్దల సేవ, దానము, సత్యం పలకడం, ఇతరుల ప్రాణాలను రక్షించడం అనే ఈ 4 ధర్మదేవతకు 4 పాదాల్లాగా అయిపోతాయి. అయినా ఈ మాత్రం ధర్మం ఆచరించిన వారికి కూడా మంచి ఫలితాలే లభిస్తాయి. పోని కలియుగంలో ఇవే ఆచరించండి. జనమేజయ, కలియుగం చివరికి వస్తున్న కొద్దీ మానవులలో తార్కిక చింతన పెరుగుతుంది. కనుక వాళ్ళు తమకు శుభ ఫలాలు లభించినప్పుడు మనం ఏం చేస్తే అవి వచ్చాయి అని తార్కికంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. దాని ద్వారా సత్యదానాది ధర్మాచరణం వల్ల శుభ ఫలాలు వస్తున్నాయి అని వారు గుర్తించగలుగుతారు. మనకి ఎందుకు వచ్చింది కష్టం? దీన్ని చేశాం అందుకని వచ్చి అనేటువంటి శక్తి పెరుగుతుంది వాళ్లకు. ఇది చేశాం అందుకే మనకు మంచిదైంది, ఇది ఎక్కువ ఇంకా చేయాలి మనకు అనిపిస్తుంది. దానివల్ల క్రమంగా వారి ధార్మిక చింతనలో కొంత మార్పు మొదలవుతుంది. అలాగే ఎక్కువ ఇంద్రియ సుఖభోగపరులై నీతి నియమాలను దూరంగా ఉన్నప్పుడు కష్టాలు కలుగుతాయని కూడా వారు గుర్తిస్తారు కూడా. దానివల్ల అనైతిక ఆధార్మిక ప్రవర్తన దూరం అవుతామనేటువంటి ఆలోచన వారిలో క్రమంగా ఈ వికాసం పరిపుష్టమైనప్పుడు మానవులు క్రమంగా కలియుగంలో నుంచి కృతయుగంలో ప్రవేశిస్తారు. అంతేగాక ఇప్పటి వరకు అధర్మమే రాజ్యం చేసింది, ఇక మీదట ధర్మమే వృద్ధి చెందాలి. అది వృద్ధి చెందితేనే మన సుఖం సుస్థిరంగా ఉంటుందనే ఆలోచన కూడా పెరుగుతుంది. ఈ ఆలోచన
కృతయుగ ప్రవేశానికి మరింత దోహదం చేస్తుంది. ఇక కలియుగంలో చివరిలో ఉండే వాళ్లకు ఇటువంటి మంచి బుద్ధి పుడితే కృతయుగం చూస్తారు వాళ్ళు. నిజంగా ఎంత అదృష్టవంతులో. జనమేజయ, ఈ మార్పులన్నీ కాలం యొక్క ప్రభావం అని గుర్తించు. జనం తప్పు కాదు, కాలం ప్రభావం. ఒకే చంద్రుడు కొంతకాలం పెరుగుతాడు, మళ్ళీ కొంతకాలం తగ్గుతాడు, తగ్గినవాడు మళ్ళీ పెరుగుతాడు. కాలస్థితి కూడా అంతే కదా. కొంతకాలం అధర్మమే పెరుగుతుంది, అది కలికాలం. ఇలా కొంతకాలం జరిగాక కాలంలో దానంతట అదే మార్పు వస్తుంది. దాని వెంటే మానవులు ఆలోచనలో కూడా మార్పులు వస్తాయి. ఇప్పుడు పొద్దున్నే సూర్యోదయం మానవుడికి ఎట్లా ఉంటుంది? అప్పుడు ఆ పొద్దున్న లేస్తూనే బుద్ధి, మీరు చూడండి, గమనించండి, అది వాతావరణ ప్రభావం కదా. తర్వాత మధ్యాహ్నం అయ్యే లోపల బుద్ధి ఎట్లా చెడుతూ ఉంటుంది చూడండి. తిట్టుకుంటూ ఉంటారు, నీళ్ళ కింద కూర్చుంటారు, ఫ్యాన్ కింద కూర్చుంటారు. అదే చూడండి మళ్ళీ సాయంత్రం అయ్యే లోపల మళ్ళీ శాంతికి వస్తారు. అబ్బా చల్లబడింది కదండి మనస్సు. అట్లా అది వాతావరణ ప్రభావం. అట్లే కాల ప్రభావం కూడా ఉంటుంది. అంటే ఇట్లనే ఉండదు. ఇంతవరకు చెప్పుకున్నామే భయంకరంగా, వినటానికే కష్టమవుతుంది మనకు. అసలు మనం చేస్తుండేది అది, ఇప్పుడు చూస్తుండేది అది. అది చెప్పుకుంటే మనం భయం అవుతుంది. కానీ నిదానంగా మారుతుంది అనటానికి మళ్ళీ చెప్పుకొచ్చారు. మార్పు వస్తుంది. దాని వెంటే మానవుల ఆలోచనలో కూడా మార్పులు వస్తాయి. దాని వెంటే కృతయుగం వస్తుంది. కృతయుగం చూస్తాం, మళ్ళీ ఏదన్నా పుడితే మనం చూడొచ్చు కదా. ఈ యుగాల పరివర్తనకు, కాలంలోని ఎగుడు దిగుడులకు ఏ వ్యక్తిని నిందించకు. ఇదంతా కాలదేవత ప్రభావమే అని గుర్తించు. అసలైన కాలతత్వం మనకు తెలిసేది ఎలాగంటే దానికి వేదం ఒక్కటే ఉపాయం. వేదం అంటే పరమాత్మ యొక్క రూపాంతరమే. దానిలోనే పరమాత్మ యొక్క అసలైన తత్వం నిక్షేపింపబడింది, ఉంది. ఆ వేదం అన్ని కాలాల్లోనూ ఉంటుంది. దాన్ని సరిగా అధ్యయనం చేస్తే కాలతత్వం తెలుస్తుంది, పరమాత్మతత్వము తెలుస్తుంది. అలా అయితే వేదం మా ఎదురు గుండానే ఉంది కదా, మరి పరమాత్మ కనపడేమిటి అంటావేమో. ఇది లాజిక్. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. తరతరాలుగా సంక్రమించే వచ్చే బంగారు ఆభరణాలు ఒక్కొక్కప్పుడు బాగా మూసిపోయి ఇనుప ఆభరణాల్లాగా కనిపిస్తాయి. తరాలు బాగా మారిపోవడం వల్ల ఆ ఆభరణాలన్నీ ఇనుపమే అని ఆ ఇంటివారు నమ్ముతూ ఉంటారు. యుగాలు తరతరాలు మారిపోయినప్పుడు బంగారంతా ఇనుప ముక్కల్లాగా అయిపోతాయట. అట్లా కనిపిస్తుందట. నిజానికి వారు అంత బంగారం ఉన్న కోటీశ్వరులు, కానీ వారు మేము కొంచెం కూడా బంగారం లేని దరిద్రులము అని అనుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? నిజంగా బంగారం అక్కడే ఉంది, కానీ దానికి మకిలి పట్టింది. అంటే మకిలి పట్టిందంటే జ్ఞానం ఆ ఇంటి వారికి లేదు. అందువల్ల వారు ఆభరణాలను తోమి చూసుకుందామని అనుకోను కూడా అనుకోరు. కలియుగ మానవుల పరిస్థితి కూడా ఇంతే. నారాయణ నారాయణ, హరే కృష్ణ.